నిర్గమాకాండము 22వ అధ్యాయము 1వ వచనము. పశువులను దొంగిలించుట. ఎవడైనా ఎద్దునో గొర్రెనో దొంగిలించి చంపినను అమ్మినను అతడు ఆ ఎద్దునకు బదులుగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు మారుగా 4 గొర్రెలను ఇయ్యవలేను. దొంగ దొంగిలించిన సొమ్ము తిరిగి చెల్లింపవలేను. వాడు త్రాడు బొంగరము లేనివాడైనచో దొంగిలించిన సొమ్ము చెల్లించుటకు వానిని అమ్మదగును. దొంగిలించినది ఎద్దు గాని గాడిద గాని ప్రాణముతో దొంగ దగ్గర ఉన్నచో వాడు వానికి రెట్టింపు సొమ్ము చెల్లింపవలేను. కన్నము వేయుచున్నప్పుడు దొంగను పట్టుకుని చావగొట్టిన ఎడల అది హత్య క్రిందకు రాదు. కానీ ప్రొద్దు పొడిచిన తరువాత దొంగను చావగొట్టించో అది హత్యే అగును. నష్టపరిహారములు చెల్లింపవలసిన నేరములు. ఒకడు చేనునందునో ద్రాక్ష తోటనందునో మేయుటకు గొడ్లను వదిలినప్పుడు అవి వేరొకరి చేను మేసినచో వాని యజమానుడు తన చేను నుండి తన తోట నుండి సమానమైన పంటను పరిహారముగా చెల్లింపవలేను. ఆ పశువులు చేను మొత్తము మేసిన ఎడల వాని యజమానుడు నష్టపడిన వాని పొలంలో పండిన మంచి పంటతో ద్రాక్ష తోటలో విరుగగాచిన మంచి ద్రాక్ష కాపుతో సమానమైన సొమ్మును నష్టపరిహారంగా చెల్లింపవలేను. నిప్పుర గొల్కొని గడ్డి గాదము అంటుకొనుట వలన పంట కుప్ప గాని చేను గద గాని నిలువు పైరు గాని చేను మొత్తము గాని కాలిపోయినచో నిప్పు పెట్టిన వాడు పూర్తిగా నష్టమును చెల్లింపవలేను. అతడు మరి ఒకని వద్దకు కుదువ పెట్టిన సొమ్మును గాని వస్తువును గాని దొంగిలించినచో దొంగ పట్టుబడినప్పుడు వాడు రెట్టింపు సొమ్ము ఇచ్చుకొనవలేను. దొంగ దొరకనిచో సొమ్ము దాచిన ఇంటివాడు దేవుని ఎదుట తాను పొరుగువాని సొమ్ము ముట్టుకొనలేదని ప్రమాణము చేయవలేను. గాడిద, ఎద్దు, గొర్రె, వస్త్రములు మొదలగు వాని విషయమున గాని ఒక వస్తువు పోయినప్పుడు ఎవడైనా అది నాదని చెప్పినప్పుడు గాని వివాదము సంభవించినచో ఆ వివాదమునకు దేవుని సన్నిధికి కొనిపోవలేను. దోషి అని దేవుడు చాటినప్పుడు రెండవ వానికి రెట్టింపు సొమ్మును ముట్టజెప్పవలేను. ఒకానొకడు గాడిదను గాని ఎద్దును గాని గొర్రెను గాని మరి ఏ పశువునైనా గాని కాపాడుటకు రెండవ వానికి అప్పగించినచో అది చనిపోయినను గాయపడినను ఎవడునూ చూడకుండా తోలుకొని పోబడినను తగిన సాక్ష్యము లభించినంత వరకు రెండవ వాడు మొదటి వాని సొమ్మును అపహరించనో లేదో తెలుసుకొనుటకు ఆ రెండవ వాడు దేవుని ముందు చేయు ప్రమాణమే ఆధారము. సొమ్ము స్వంతదారుడు ఆ ప్రమాణము ఒప్పుకొనవలేను. రెండవ వాడు నష్టపరిహారము చెల్లింపనక్కరలేదు. కానీ జంతువు రెండవ వాని యొద్ద నుండి దొంగిలింపబడినచో అతడు దాని యజమానునకు నష్టపరిహారము చెల్లింపవలేను. క్రూర మృగములు పశువులను చంపినచో రెండవ వాడు దాని అవశేషాలను సాక్ష్యముగా కొని రావలేను. అప్పుడు అతడు నష్టపరిహారము చెల్లింపనక్కర్లేదు. ఒకడు మరి ఒకరి నుండి పశువును బదులు తీసుకున్నప్పుడు అది యజమానునికి పరోక్షమున గాయపడినను చనిపోయినను తీసుకున్నవాడు పూర్తిగా పరిహారము చెల్లింపవలేను. కానీ అది యజమానుని సమక్షముననే గాయపడినను లేదా చనిపోయినను తీసుకున్నవాడు నష్టమును భరింపనక్కర్లేదు. ఆ జంతువు అద్దెదైనచో అద్దె సొమ్మునే చెల్లింపవలేను. మానభంగము. ఒకడు వివాహము నిశ్చయింపబడిన కన్యకు మరలుగొల్పి ఆమెతో శయనించినచో అతడు కన్యాదానమిచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను. కానీ కన్య తండ్రి అతనికి ఆమెనిచ్చి పెండ్లి చేయ ఇష్టపడనిచో అతడు కన్య తండ్రికి కన్యాశుల్కము చెల్లింపవలేను. నైతిక మత సూత్రములు. మంత్రగత్తెను బ్రతుకనీయరాదు. జంతువును కూడిన వానికి మరణదండనమే శిక్ష. యావేకుగాక అన్య దైవములకు బలులు సమర్పించు వానిని వెలివేసి కఠినముగా చంపవలేను. మీరు పరదేశికి చెడు చేయరాదు, బాధింపరాదు. ఐగుప్తు దేశములో మీరును పరదేశులుగా ఉంటిరి కదా.
మీరు వితంతువులను కానీ అనాథలను కానీ బాధింపరాదు. నీవు వారిని బాధించినచో వారు నాకు మొరపెట్టుకొనినప్పుడు నేను నిశ్చయముగా వారి మొర ఆలింతును. నా క్రోధాగ్ని రగులుకొనును. మిమ్ము నా కత్తికి బలి చేయుదును. మీ భార్యలు వితంతులు అగుదురు. మీ బిడ్డలు అనాథలు అగుదురు. మీలో ఎవడైనను నా ప్రజలలోని పేదవానికి సొమ్ము అప్పుగా ఇచ్చినచో మీరు వారితో వడ్డీ వ్యాపారి వలె వ్యవహరింపరాదు. వాని నుండి వడ్డీ పుచ్చుకొనరాదు. మీరు మరి ఒకని నిలువుటంగీని కుదువ సొమ్ముగా తీసుకొనినచో దానిని ప్రొద్దుగూకుటకు ముందే అతనికి తిరిగి ఇచ్చివేయవలెను. కప్పుకొనుటకు అతని కడ ఉన్నదదే. అతడు ఒంటి మీద కప్పుకొను నిలువుటంగి అదే. అతడు ఏమీ కప్పుకొని పండుకొనును. అతడు నాకు మొరపెట్టుకొనచో నేను అతని మొర ఆలింతును. నేను దయామయుడను. మీరు దేవుని నిందింపరాదు. మీ ప్రజలలోని అధికారులను శపింపరాదు. తొలి పంట తొలిచూలు పిల్లలు. మీ పొలము పైరులో తొలి వెన్నులను, మీ ద్రాక్ష తోటలో తొలి పండ్లను జాగు చేయక నాకు సమర్పింపవలెను. మీ తొలిచూలు మగబిడ్డలను నాకు అర్పింపవలెను. అట్లే మీ పశువులలో గొర్రెలలో తొలిచూలు పిల్లలకు నాకు సమర్పింపవలెను. అది 7 రోజుల పాటు తల్లి దగ్గర ఉండును. 8వ నాడు మీరు నాకు దానిని సమర్పింపవలెను. మీరు నాకు అంకితమైన ప్రజలు. కావున క్రూర మృగములు పొలంలో చీల్చి చంపిన జంతుమాంసములు మీరు తినరాదు. దానిని కుక్కలకు పారవేయవలెను. 23వ అధ్యాయము. న్యాయము వైరుల పట్ల పాటింపదగిన విధులు. మీరు కళ్ళమాటలు పుట్టింపరాదు. అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టినితో చేయి కలపరాదు. న్యాయ విరుద్ధముగా తప్పుడు పనులు చేయుటకు మందితో చేరరాదు. వ్యాజ్యములో మంది పక్షమున చేరి సాక్ష్యము పలికి అధర్మమును నెగ్గింపరాదు. పేదవాడను తలంపుతో వ్యాజ్యమున వాని పట్ల పక్షపాతము చూపరాదు. తప్పిపోయిన ఎద్దు గాని గాడిద గాని నీకు కనబడినచో అది నీ పగవానిదైనను నిశ్చయముగా నీవు దానిని తోలుకొని వచ్చి వారిని అప్పగింపవలేను. నీ పగవాని గాడిద బరువు మోయలేక పడిపోయినప్పుడు సాయము చేయుటకు నీకు ఇష్టము లేకపోయినను నీవు వానితో కలిసి దానిని రక్షింపవలెను. పేదవాని వ్యాజ్యములో అతనిని మోసగించి తీర్పు చెప్పరాదు. అబద్ధమునకు దూరముగా ఉండుము. నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను. లంచములు తీసుకొనకును. లంచము మంచి చూపుగల మనుజులను సైతము గుడ్డివానిగా చేయును. నిర్దోషియగు వాని కార్యమును చెరచును. నీవు పరదేశిని అణగద్రొక్కరాదు. ఐగుప్తు దేశములో మీరును పరదేశులుగా బ్రతికితిరి. కావున పరదేశి మనసు ఎట్లా బాధపడునో మీకు తెలియను. విశ్రాంతి వత్సరము, విశ్రాంతి దినము. 6 ఏండ్ల పాటు భూమిని సాగు చేసి పంటలు పండింపుడు. కానీ 7వ ఏట దానిని సాగు చేయవలదు. బలము కొరకు వదిలివేయుడు. ఆ 7 మీలో పేదలైన వారు ఆ భూమి నుండి ఆహారము సంపాదించుకొనుదురు. వారు తిని వదిలిన దాన్ని మృగములు వచ్చి తినును. మీ ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను ఇట్లే వదిలివేయుడు. 6 రోజుల పాటు మీరు మీ పనులు చేసుకొనుడు. 7వ రోజు పనిచేయుట మానుడు. ఇట్లయినా మీ ఎద్దులకు గాడిదలకు తెరపి కలుగును. మీ దాసీపుత్రుడును పరదేశీయును ఊపిరి పోసుకొందురు. నేను చెప్పిన మాటలన్నింటినీ శ్రద్ధగా పాటింపుడు. మీరు ఇతర దైవములను ఆశ్రయింపకూడదు. వారి పేరైనను మీరెత్తకూడదు. పెద్ద పండుగలు. ఏడాదికి 3 సార్లు మీరు నా పేర పండుగ చేయవలెను. మీరు పొంగని రొట్టెలతో పండుగ చేయవలెను. నేను ఆజ్ఞాపించినట్లే అబీబు నెలలో నియమిత కాలమున 7 రోజుల పాటు పొంగని రొట్టెలను తినుడు. ఆ నెలలో మీరు ఐగుప్తును వీడి వచ్చితిరి. ఎవడును వట్టి చేతులతో నా సన్నిధికి రాకూడదు.
మీరు విత్తిన పొలంలోని తొలి పంట కోతకు వచ్చినప్పుడు కోత పండుగ చేసుకొనవలెను. సంవత్సరాంతమున మీ కష్టము ఫలించి పొలంలో నుండి వ్యవసాయ ఫలములను నీవు ఇంట చేర్చుకొనిన పిదప పంట రాకడ పండుగను చేసుకొనవలెను. ఏడాదికి 3 సార్లు మీ మగవారెల్లరూ ప్రభు సన్నిధికి రావలెను. మీరు నాకు జంతు బలులను అర్పించినప్పుడు పొంగని రొట్టెలను సమర్పింపరాదు. నాకు బలిగా చేసిన దాని క్రొవ్వును మరునాటి ప్రొద్దుటి వరకు అట్టిపెట్టరాదు. మీరు భూమి నుండి పండించిన తొలి పంటలో అతి శ్రేష్టమైన దానిని మీ దేవుడైన యావే మందిరమునకు తీసుకుని రావలేను. మేకపిల్లను దాని పాలతో ఉడకబెట్టరాదు. తల్లిపాలలో ఉడకబెట్టరాదు. కనాను దేశములో ప్రవేశించుటకు నియమములు. మీ ముందు పయనించు నిమిత్తము నేను ఒక దూతను పంపెదను. ఆయన మార్గమున మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేర్చును. అతని పట్ల భయభక్తులు కలిగి అతడు చెప్పిన మాటలెల్లా శ్రద్ధగా వినుడు. మీరు అతనికి ఎదురు తిరుగుకుడు. అతడు నా పేరట వ్యవహరించు వాడు కావున మీ తప్పును మన్నింపడు. కానీ మీరు అతని మాట విని నేను చెప్పినదల్లా చేసినచో మీ శత్రువులను నేను శత్రువునయ్యదును. మిమ్ము పీడించు వారిని నేను పీడింతును. నా దూత మీకంటే ముందుగా వెళ్ళి అమోరీయులు, హిత్తీయులు, ఫెరిస్సీయులు, కనానీయులు, హివ్వీయులు, యబూసీయులు వసించు చోటికి మిమ్ము కొనిపోవును. నేను వారిని రూపుమాపుతును. మీరు వారి దైవములకు నమస్కరింపరాదు, సేవింపరాదు, ఆరాధింపరాదు. వారు చేయునది మీరు చేయరాదు. మీరు వారి విగ్రహములను ధ్వంసము చేయుడు. మీరు మీ దేవుడైన యావేను మాత్రమే పూజింపవలెను. నేను మీ ఆహారమును పానీయమును దీవింతును. మీకు రోగము అంటకుండా చేయుదును. మీ నేలలో గర్భము పోగొట్టుకొనిన స్త్రీ కానీ గుడ్రాలైన స్త్రీని కానీ ఉండదు. మిమ్ము పూర్ణాయుష్యు కలవారినిగా చేయుదును. మిమ్మెదిరించి వారికి భయము గొల్పెదను. మిమ్ము ఎదుర్కొనిన వారిని కల్లోలపరుతును. మీ శత్రువులు మిమ్ము వీడి పారిపోవునట్లు చేయుదును. మీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను పారద్రోలుటకు మీకంటే ముందుగా పెద్ద కందిరీగలను పంపుదును. 1 ఏడాది కాలముననే మీ యొద్ద నుండి వారిని పారద్రోలుదును. అట్లయినచో దేశమంతా బీడపోవును. క్రూర మృగముల విస్తరిల్లి మిమ్ము బాధించును. మీ జనసంఖ్య పెరిగి ఆ దేశమున మీరు వశము చేసుకుని వరకు వారిని క్రమముగా మీ కంటి ఎదుట నుండి పారద్రోలుచుందురు. మీ దేశమునకు రెల్లు సముద్రము, మధ్యధరా సముద్రము, అరేబియా సముద్రము, యూఫ్రటీస్ నది పొలిమేర్లుగా ఏర్పడుతును. ఆ దేశీయులను మీ చేతులకు అప్పగింతును. మీరు వారిని మీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదరు. మీరు వారితోనూ వారి దైవములతోనూ ఎట్టి నిబంధనము చేసుకొనరాదు. వారు మీ దేశములో నివసింపరాదు. నివసించినచో మిమ్ము రెచ్చగొట్టి నాకు వ్యతిరేకంగా మీ చేత పాపములు చేయింతురు. మీరు వారి దైవములను సేవించినచో మీ పాలిటికి ఉరి తెచ్చిపెట్టుకున్నట్లే. 24వ అధ్యాయం. నిబంధనకు స్థిరకరించుట. ఆయన మోషేతో నీవు అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలుల 70 మంది పెద్దలను నా కడకు రండు. మీరు దూరముగానే ఉండి నాకు సాగిలపడు. మోషే ఒక్కడే యావే దగ్గరకు రావలెను. మిగిలిన వారు దూరముగా ఉండవలెను. ఇతర ప్రజ అతనితో కొండ ఎక్కి రాకూడదు అని చెప్పాను. మోషే ఇశ్రాయేలీలను కడకు వెళ్ళి యావే చేసిన నియమములను, చెప్పిన విధులను వారికి వివరించెను. దానికి వారందరూ ఒక్క గొంతుతో యావే చెప్పిన నియమములన్నింటినీ మేము పాటింతుము అని పలికిరి. మోషే యావే చేసిన నియమములన్నింటినీ లిఖించెను. మరునాటి ప్రొద్దుట కొండపాదు దగ్గర బలిపీఠమును నిర్మించెను. ఇశ్రాయేలీయులు 12 తెగలకు గుర్తుగా 12 శిలలను ఎత్తెను. అప్పుడు మోషే దహన బలులు సమర్పించుటకు
సమాధాన బలులుగా కోడెలను వధించుటకు ఇశ్రాయేలీయులలో పడుచువాండ్రను కొంతమందిని పంపెను. మోషే కోడెల నెత్తురులో సగము పళ్ళెములో పోసి మిగిలిన సగమును బలిపీఠంపై చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇశ్రాయేలీయులకు వినిపించెను. వారు యావే శాసనములెల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులమై ఉందుము అని అనిరి. అప్పుడు మోషే పళ్ళెంలోని నెత్తురు ఇశ్రాయేలీయుల మీద ప్రోక్షించి, యావే మీకు ఈ నియమములు ప్రసాదించుచు మీతో చేసుకున్న నిబంధనలకు సంబంధించిన రక్తము ఇదియే అనెను. అహరోను, నాదాబు, అబీహులతో మరియు 70 మంది ఇశ్రాయేలీయుల పెద్దలతో మోషే కొండ మీదకి వెళ్ళెను. వారు ఇశ్రాయేలు దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద ఆకాశ మండలము వలె వెలుగుచున్న నీలమణి ఫలకము ఉండెను. యావే ఆ ఇశ్రాయేలు ప్రముఖులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూచిరి, భోజనం చేసి పానీయములు సేవించిరి. పర్వతము మీద మోషే. యావే మోషేతో కొండ మీదకి వచ్చి, నన్ను కలుసుకొనుము, నేను నియమములను ధర్మశాస్త్రమును రాతి పలకముపై వ్రాసి నీకిచ్చెదను. నీవు ఇశ్రాయేలీయులకు వానిని బోధింపుము అనెను. అంతటా మోషే అతని సేవకుడగు యెహోషువ ఇద్దరునూ లేచి దేవుని కొండకు వెళ్ళిరి. మోషే ఇశ్రాయేలీయుల పెద్దలతో, మేము తిరిగి మీ కడకు వచ్చి వరకు ఇక్కడనే వేచియుండు. అహరోను, హూరు మీ దగ్గరనే ఉందురు. మీ తగువులు తీర్చుకొనుటకు వారి దగ్గరకు వెళ్ళుడు అని చెప్పాను. పిదప మోషే కొండ మీదకు వెళ్ళెను. మేఘము కొండను క్రమ్మెను. యావే తేజస్సు సీనాయి కొండ మీద నిలిచెను. 6 రోజుల పాటు మేఘము కొండను క్రమ్మెను. 7వ నాడు యావే మేఘము మధ్య నుండి మోషేను పిలిచెను. యావే తేజస్సు కొండ కొమ్మున ప్రజ్వరలుచున్న అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. మోషే సరాసరి మేఘమున ప్రవేశించెను. అతడు కొండ ఎక్కి 40 పగళ్ళు 40 రాత్రులు ఉండెను. ఈ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.